ఇవాళకి కూడా కాశీనాయన యొక్క గొప్ప మహోన్నతమైన సాంప్రదాయం. ఈ స్వాములలో అక్కడ వెళితే ఏం చేస్తారో తెలియదు. ఎందుకంటే అక్కడ పూజారుల మహిళలు, కాశీనాయన పీఠంలో పూజారుల మహిళలు. నువ్వేంటమ్మా ఇక్కడ నిలబడ్డావు, నువ్వు ఇలా నిలబడతావు, నీకు తెలుసా, నీకు ఉపనయనం ఏందని అడిగేవారు అడిగిన. ఇలాంటి కామెడీ గారు చాలామంది ఉంటారు. నేను అడుగుతున్నా, అన్ని కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఒక చోట కూర్చుని భోజనం చేసేటువంటి మహోన్నతమైన సాంప్రదాయాన్ని, అన్నదాన సాంప్రదాయాన్ని ఒక యజ్ఞం మాదిరిగా లక్షల మందికి, కోట్ల మందికి తీసుకుపోయి వందల వేల ఆయన యొక్క ఆశ్రమాలను ఏర్పాటు చేసినటువంటి ఈ గొప్ప అవధూత అయినటువంటి వ్యక్తి, అది వీళ్ళకి కిట్టలేదు. అందువల్ల దాని పేరు కూడా ఎత్తరు. ఏ రోజుల్లో ఏంది, అది అటవీ భూమిలో ఉంది అని దాన్ని కూలగొట్టడానికి తయారయ్యారు. అటవీ భూమిలో భారతదేశంలో ఎన్ని ఉన్నాయి, అన్ని కూలగొట్టక చిట్ట చివరి కూలగొట్టాల్సిన విషయం. ఇప్పుడు స్వామివారి దిగగానే మర్నాడు కరెంట్ షాక్ వచ్చి అక్కడ మంత్రి గారు అయినటువంటి లోకేష్ గారు, ఆయన డిపార్ట్మెంట్ కాదు అది, అసలు మంత్రి గారు ఏం మాట్లాడలేదు. మరి ఎందుకు మాట్లాడలేదు వారికి తెలియదు. మనుషులు నడుము నొప్పి వస్తే మాట్లాడడం ఏదో జరిగిందని విన్నాను నేను. నడుము నొప్పి రావడం వల్ల బుర్ర ఎందుకు పని చేయట్లేదు తెలియలేదు. ఆయన ఇప్పటిదాకా స్టేట్మెంట్ ఇవ్వలేదు. అటవీ శాఖ మంత్రి గారు ఈయన ఏం చెప్పాడంటే, నా సొంత డబ్బులతో కడతాను అని చెప్పాడు. ఆయన సొంత డబ్బులతో కడితే అటవీ శాఖ భూమి మీద ఏ నిర్మాణం చేస్తే కేసు వస్తుందని లోకేష్ గారు తెలుసుకోవాలి. ఆయన చేశారు, మంచిదే. నేను అడిగేదంటే, లోకేష్ గారు మీకు కేసు పెట్టకండి, కొంచెం అటవీ శాఖ పట్టాని ఆ ట్రస్ట్కి నిజమైన పట్టాగా మీరు మార్చండి, చర్య తీసుకోండి. ఆ పని చేయడానికి చట్టపరమైన మార్గాలు ఉన్నాయి. అటవీ శాఖకు సంబంధించిన నిబంధనలు మీరు పాటిస్తే కాశీనాయన క్షేత్రానికి భూమిని చట్టపరంగా మీరు ఇస్తే ఎవరు చిక్కుల్లో పడరు. మీరు వేసేటువంటి అతుకు మాకు అక్కర్లేదు. మీరు అనుకుంటున్నారు, అందరూ మర్చిపోయారండి. ఇవాళ హిందూ పార్టీ అని చెప్పగలిగేటువంటి పార్టీ, హిందువుల సొంత పార్టీ, హిందువుల పార్టీ, హిందువులు ఎవరు చంటి పిల్లలు అడిగినా వేల సంవత్సరాల నుంచి ఈ ధర్మం ఉంది అని చెప్తారు. ఈ పార్టీ పుట్టింది మొన్న. మరి ఇప్పటిదాకా హిందువులు ఎవడు కాపాడాడో తెలియదు. వీడు వచ్చి నేను కాపాడాడని చెప్తున్నాడు. నీ సంస్థలు పెట్టిన 100 ఏళ్ల నుంచో లేకపోతే 40 ఏళ్ల నుంచో లేదు, హిందువులు ఎప్పటి నుంచో ఉన్నారు. మేము బాగానే ఉన్నాం. ఇప్పుడు హిందువులు వాళ్ళు చచ్చిపోతారేమో చాలామంది గుండె దడగా ఉన్నారు. ఆ హిందువుల పార్టీ మద్దతు ఇస్తేనే కాశీనాయన ఆశ్రమాన్ని మీరు కూలగొట్టారు. ఎందుకు కూలగొట్టారని అడుగుతున్నాం. అదే హిందువుల పార్టీ 2003 సంవత్సరంలో అదే ఎన్డీఏ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నప్పుడే అన్నమయ్య ఇల్లు కూడా కూల్చారు. 11.5 లక్షల సంతకాలు సేకరించారు. నాకు ఆ పార్టీలతో తగద లేదు. నేను పార్టీల మనిషిని కాదు. నేను ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు. కానీ నేను అడిగేది ఏంటంటే, హిందువులకు రాజకీయ పార్టీ అక్కర్లేదు, ముస్లిం కూడా అక్కర్లేదు నా ఉద్దేశం. రాజకీయాలకు మతాలు రాకుండా ఉంటే మంచిది. మేము హిందువుల పార్టీ అని చెప్పుకునే వాళ్ళు చెప్తున్నాను నేను, వద్దు మనకు పార్టీ, హిందువుల పార్టీ. మీ హిందువుల పార్టీ అధికారంలో ఉండగానే అన్నమయ్య ఇల్లు కూలగొట్టారు కాబట్టి మీ హిందూ సంస్థలు, మీ స్వాములు ఎవరు మాట్లాడకుండా అందుకే ఉన్నారా? అది విజయశంకర స్వామి మీద అందుకే కర్తవ్యం పడిందా? మీ హిందూ సంస్థలు అధికారంలో ఉంటే కాశీనారాయణ క్షేత్రం కూలగొడతారు, అన్నమయ్య ఇల్లు కూలగొడతారు, ఎవరు మాట్లాడరా? మరి ఈ యూట్యూబర్లు, ఈ సంస్థలు అన్నమయ్య ఇంటి మీద ఎందుకు మాట్లాడలేదు? జయభారత్ మాత్రం ఎందుకు మాట్లాడింది? అన్నమయ్య గృహసాధన సమితి పేరు మీద మేమెందుకు ఉద్యమం చేసాం? మేమెందుకు 11.5 లక్షల సంతకాలు సేకరించాం? వారెందుకు వేల కిలోమీటర్ల యాత్ర చేశారు? అన్నమయ్య గృహసాధన చైతన్య యాత్రని. ఆ ఉద్యమం ఇంకా కంప్లీట్ కాలే. అన్నమయ్య గృహం రాలేదు. అన్నమయ్య చేసిన నేరం నాకు అర్థం కాలేదు. బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే అని చెప్పడము, లేకపోతే రాజు మీద బంటు మీద పడేది ఒకటే అని చెప్పడము, చండాలుడు ఉండేటువంటి భూమి బ్రాహ్మణుడు ఉండేటువంటిది ఒకటే, అందరూ ఒకటే, బ్రహ్మం ఒకటే, అందరికీ శ్రీహరి అంతరాత్మ చెప్పడం ఆయన నేరమేమో మీ దృష్టిలో. అందుకని ఆయన ఇళ్ళు మీద ఒక్క హిందూ సంస్థను చెప్పుకునే వాళ్ళు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? మేము నిలదీస్తాం ఈ సంస్థలు. మీరు మాడబోతే గొప్పలు మునిగిపోలే. 11 లక్షల సంతకాలు సేకరించాము. 2వ దశ పోరాటంలో కోట్ల మంది భక్తుల్ని రోడ్డు మీద తీసుకురాగలుగుతాం మేము, కాశీనారాయణ క్షేత్రానికి కానీ అన్నమయ్యకి సంబంధించి కానీ. అదేవిధంగా బ్రహ్మకుమారిల పైన మీరు చేసేటువంటి ఈ పిల్లకాయ చేష్టలు ఏవైతే ఉన్నాయో వాటిని దయవుంచి మానుకోండి. షిరిడి సాయికి సంబంధించి ఆలోచన కూడా మీరు చేయకండి. ఎందుకంటే ఇది తెలుగు నేల మీద మహారాష్ట్ర కంటే ఎక్కువ షిరిడి సాయి మీద ప్రేమ ఉన్నటువంటి నేల ఇది. మా సంస్కారము, మాకు ఆలోచనలన్నీ కూడా వాటి నుంచే వచ్చినాయి. అన్ని ఆలయాలు, అంతమంది భక్తులు ఉన్నారు. ఎవరు కూడా దాన్ని సీరియస్గా తీసుకుని రంగంలో దిగలేదు. మీరు ఇలాంటి తెలివి తక్కువ, ఆయన ముస్లిము, ఈయన కాదు, నువ్వు ఆడమనిషివి, నువ్వు తెల్ల చీర, నువ్వు ఆకుపచ్చ, ఈ పిచ్చి మాటలు మానేకుండా ఉంటే కనుక ఈ మతానికి, ధర్మానికి నష్టం లేదు, ఈ దేశానికి నష్టం లేదు, దేనికి నష్టం, మీకే నష్టం ఉంది. యూ విల్ బి ఎక్స్పోజ్డ్. నీకు గోచి లేదు, నీకు చెడ్డి లేదు, నీకు ఏం బుర్ర లేదనే విషయం తెలిసిపోద్ది అందరికి. దయవుంచి పిచ్చి మాటలు మాట్లాడకుండా
పుస్తకాలు చదువుకోండి, షిరిడి సాయి సచ్చరిత్ర చదువుకోండి, భారతం చదువుకోండి, భాగవతం చదువుకోండి, ఉపనిషత్తు చదువుకోండి, వేదం చదువుకోండి, ఏమి రాకపోతే 4 మహావాక్యాలు చదువుకోండి, సర్వం కల్వితం బ్రహ్మాండ చదువుకోండి. అప్పుడే కొంచెం జ్ఞానం వస్తుంది. ఈ యొక్క అంశాల మీద ఇవి ఖచ్చితంగా ప్రస్తావించాలి. ప్రస్తావించకపోతే ఈ ధర్మానికి చెదపట్టేటువంటి ప్రమాదం ఉన్నది. దాన్ని మేము అంగీకరించాం కాబట్టి ఈ ధర్మం ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా అన్నమయ్య కళాక్షేత్రము, అదేవిధంగా హిందూస్ ఫర్ ప్లూరాలిటీ ఈక్వాలిటీ సంస్థ మాత్రమే కాకుండా కలిసి వచ్చేటువంటి 100,000 మంది మిత్రులు కలుపుకుంటాము.